ఈరోజు మన విశ్లేషణలో భగవంతుడికి మనకు మధ్య ఉన్న భావదూరమనే లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని పరిశీలిద్దాం. అసలు కేవలం మన ఆలోచనలే భగవంతుడికి మనకీ మధ్య భేదాన్ని ఎలా సృష్టిస్తాయో ఇప్పుడు లోతుగా గమనిద్దాం. దేవుడితో మమేకం కావడమంటే మరేమిటో కాదు, మనస్సు సృష్టించిన ఈ దూరాన్ని, అడ్డుతెరను పూర్తిగా తొలగించడమే. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ప్రాణంతో ఉండగానే ఈ సత్యాన్ని గ్రహించడం. దీనినే పెద్దలు జీవన్ముక్తి అంటారు. అసలు జీవితమనే ఈ క్రమానుగత ప్రక్రియ ఎలా జరుగుతుందో, ఎలా నిర్మితమవుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఇవి బయటకు వేరుగా కనిపించినా సత్యానికి మాత్రం ఎన్నటికీ దూరం కావు అని ఈ మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. సత్యం తెలుసుకోకుండా చనిపోవడానికి, బతుకుండగానే కోరికలు నశించే నిజమైన మరణానికి మధ్య నిజంగా చాలా వ్యత్యాసం ఉంది. ఈ అంతిమ సత్యాన్ని తెలుసుకోవటం కేవలం ముక్తి పొందడం మాత్రమే కాదు, అదే అసలైన పునర్జన్మ అని చెప్పొచ్చు. సాధారణంగా నిద్రలో ఇంద్రియాలు పనిచేయక ఏమీ తెలియనప్పుడు ఆ స్థితి ఒక తాత్కాలిక మరణాన్ని పోలి ఉంటుంది కదా. కాని నిద్ర నుండి మేల్కోగానే మనస్సు, దేహం, ఇంద్రియాలు మళ్లీ ఈ ప్రపంచంతో చురుకుగా బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎటువంటి కోరికలు లేకుండా ఈ ప్రపంచంలో జీవించటమే నిజమైన ముక్తి. అంటే ఈ ప్రపంచంలో మామూలుగా జీవిస్తూనే మనసులోని కోరికల నుండి పూర్తిగా మేల్కొనడమే నిజమైన ముక్తి అని మనం భావించవచ్చా?